మీ గోల్ ఇదేనా? దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటున్నారా? తూర్పు దేశపు జ్ఞానులు మనకు నేర్పిస్తున్నారు ఏంటో తెలుసా? రాజా, యూదుల రాజుగా పుట్టిన వాడు అక్కడున్నాడు. తూర్పు దిక్కున మేము ఆ నక్షత్రం చూసి ఆయనను ఏం చేయాలని వచ్చామో, దట్ ఈజ్ అవర్ గోల్. మా గురి ఏంటంటే, మా లక్ష్యం ఏంటంటే ఆయనను పూజించాలి, ఆయనను పూజించాలి. వాళ్ళకు గురితో వచ్చారండి. చెప్పండి, ఈరోజు మీకు ఒక గురి ఉందా? ప్రతి క్రైస్తవుడికి దేవుని బిడ్డకు ఉండాల్సిన గురి ఏంటో తెలుసా? మానవ కోటికి విధి ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. హల్లెలూయా! గట్టి చెప్పండి, దేవుని యందు. అందరు ఈ మాట చెప్పండి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. గట్టిగా, దేవుని యందు ఎలా జీవించాలి? భయభక్తులు కలిగి జీవించాలి. ఇది మన గురి. యేసు ప్రభువు సిలువ వేయబడుతున్నప్పుడు బాగా వినండి, సిలువలో దొంగ ఏమన్నాడు తెలుసా? సిలువలో ఒక దొంగ ఏమన్నాడు తెలుసా? నీవు దేవునికి భయపడవా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఆయన ఎవరో తెలుసా? ఆయన గొప్ప దేవుడైతే ఆయన పట్టుకొని ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీవు దేవునికి భయపడవా? ఈ రోజులో చాలా మంది దేవునికి భయపడే వాళ్ళు లేరండి. దేవునికి భయపడే వాళ్ళు లేరు. మనకు ఉండాల్సిన గురి ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఇదే